అందరికీ నేను మీ మేఘన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘన వెల్డీస్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియో ఏంటి అని అంటే మై 2025 రిమైండ్ అనమాట. ఫస్ట్ నుంచి అండ్ డిసెంబర్ వరకు ఏమేమి జరిగినాయి అండ్ ఈ ఇయర్ నాకు ఎలా గడిచింది అనేది నేను ఈరోజు వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. ఈ ఇయర్ మనం ఏం చేసాము అని చెప్పి మనకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా అని చెప్పేసి స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 2 యాక్చువల్లీ నేను ఇది ఎలా లిస్ట్ అవుట్ చేసుకున్నాను అని అంటే మనం ప్రతి మంత్ ఏ అకేషన్ అయినా కూడా మన ఫోన్లో ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం కదా, దాంతో నేను అలా స్క్రోల్ చేస్తూ జాన్ టు డిసెంబర్ ఏమేమి జరిగినాయి ఏంటి అని చెప్పేసి అంతా నేనైతే లిస్ట్ అవుట్ చేశాను. జాన్లో మేమైతే జాన్ 2 అనుకుంటా మేమైతే ఫస్ట్ టైం స్వర్ణగిరి, యాదగిరిగుట్ట అండ్ అవన్నీ ప్లేసెస్ అయితే విజిట్ చేశాను. అండ్ ఆ రోజు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్ళాం. ఇట్ ఈస్ సచ్ అ పీస్ఫుల్ ప్లేస్ గైస్. మీరు వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ. అండ్ ఆ రోజు ఫస్ట్ టైం వెళ్ళాం మేము అందరం కలిసి. నేను ఇలా మాట్లాడుతూ పక్కన మీకు పిక్చర్స్ అండ్ వీడియోస్ అటాచ్ చేస్తాను, సో దాట్ మీకు కూడా బోర్ రాకుండా ఉంటుంది. అండ్ అలా ఇంకా సంక్రాంతి అలా ఇంకా అయిపోయింది జాన్ అయితే. ఇంకా ఫెబ్లో వచ్చేసి మా చిన్నోడు బర్త్డే అనమాట. ఆబ్వియస్లీ బర్త్డే మంత్స్ అయితే వెరీ స్పెషల్ ఫర్ అస్ అనమాట. ఏప్రిల్లో మా పెద్దబాబుది, ఫిబ్రవరిలో మా చిన్నోడిది, అండ్ జూన్లో ప్రవీణ్ది, అండ్ డిసెంబర్లో నాదనమాట. అలా ఇంకా చిన్నోడు బర్త్డే ఫిబ్రవరిలో 8th రోజు అనమాట. అండ్ నేను కొన్ని మెహందీ డిజైన్స్ అయితే యాజ్ మేకప్ నేర్చుకోకుండా ముందు కూడా నాకు మెహందీ వచ్చు. సో నేను కొన్ని సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ మెహందీ లుక్స్ లాగా ఒక సిరీస్ చేద్దాము అని చెప్పి నేను అలా వేస్తూ వీడియోస్ చేశాను, కానీ ఏవి అప్లోడ్ చేయలేదు. ఈ రోజు నేను గ్యాలరీ స్క్రోల్ చేస్తుంటే అసలు ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉంచుకున్నానా అని అనిపించింది నాకే. సో అలా అయిపోయింది అనమాట. నేను మెల్లిమెల్లిగా అవన్నీ క్లియర్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఆలియా భట్ది మెహందీ డిజైన్ అనేది ఒకటి రీక్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ పిక్చర్ పడుతుంది చూడండి. అండ్ మార్చ్లో ఏంటంటే మా యానివర్సరీ ఉంటుంది. అండ్ ఇంక అప్పుడు మనకి తోటల పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అవేవి నేను పట్టలేదు. ఇందులో మేకప్ ట్రైనింగ్ అనేది నేను మార్చ్ ఎండింగ్లో తీసుకున్న డెసిషన్ అన్నమాట. అండ్ లాస్ట్లో అనుకున్నా నేను మార్చ్ 28, 29 ఆ టైంలో నేను జాయిన్ అయ్యాను. సో దట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. అసలు నేను ఈ వీడియోలో చెప్పాలి అదేంటంటే మనం చాలా వరకు ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటాము, ఓకే నేను ఇది చేయాలి, ఈ ఇయర్ నేను ఇది నేర్చుకోవాలి అని చెప్పి. కానీ మేకప్ వాజ్ నాట్ ఆన్ మై విజన్ బోర్డ్. నేను అసలు ఎందుకు ఆ ఫీల్డ్కి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అన్నది కాదు, ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ మై ప్లాన్. కానీ ఓకే నాకు శారీస్ వచ్చు, హెయిర్ స్టైల్స్ కొంచెం ఐడియా ఉంది, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి యాక్చువల్లీ బయట చూస్తూ ఉంటే అసలు నేను తట్టుకోగలనా, అందులోకి నేను వెళ్ళగలనా అని చెప్పేసి నాకే అనిపించింది. బట్ somehow I managed it. అండ్ ఏప్రిల్లో మా పెద్దబాబు బర్త్డే అనమాట. ఇట్స్ వెరీ స్పెషల్ టు అస్. వాడికి అప్పుడే 9 years వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ వస్తే 10th ఎంటర్ అవుతాయి అనమాట. అసలు వాడు మొన్నే పుట్టినట్టుంది. అలా టైం ఎలా ఫ్లై అయిపోతుందో అర్థం కావట్లేదు. అలా అయిపోయింది. అండ్ ఏప్రిల్లో అంతేం లేదు, ఫస్ట్లోనే మా వాడి బర్త్డే వచ్చేస్తుంది. ఇంకా అలా గడిచిపోయింది. ఇంకా ట్రైనింగ్కి రోజు ఆర్మర్కి వెళ్ళి రావడం అదే అయిపోయింది అనమాట. నేను ఇంకేమి రికార్డ్ చేసుకోలేకపోయాను. అండ్ మేలో ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాము, దాన్ని కూడా వీడియో చేశాను కానీ అప్లోడ్ చేయలేదు. అది కూడా నా ఫోన్లో అలాగే ఉండింది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఎల్లమ్మ, మనకి మా అత్తమ్మ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఎల్లమ్మ చేయాల్సి వచ్చింది. అవి కూడా చేసినాము. మాకైతే వెల్లుల్లి ఎల్లమ్మ అండ్ కొందపరపు ఎల్లమ్మ అని చెప్పి 2 ఉంటాయి అన్నమాట మాకు చేసేవి. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది కానీ అది ఎప్పుడు మేము చేయలే. ఇంకా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి దాని తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఎల్లమ్మ అయితే వేసుకున్నాం అనమాట. ఇది కూడా ఆ రోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి రికార్డ్ చేసుకున్నట్టున్నా. ఇంకా నేను గ్యాలరీలో చూసుకోలేదు, అది అలాగే ఉండిపోయిందేమో, అందుకే ఇందులో యాడ్ చేసేస్తున్నా, చూసేయండి. అండ్ ఆ రోజు మేము ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అయితే కోడిని అట్లా తీసుకొని వెళ్ళినాము. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ చేసేసుకొని వంట చేసుకొని తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం అనమాట.
అటు కుదాన్పూర్ ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గర కాబట్టి ఇంకా నాన్నని రమ్మని ఉండి నేను ఇంకా రోజు వచ్చిండు. ఇంకా పిల్లలకు ఫుల్ హ్యాపీ అనమాట. నేనైతే ఫస్ట్ టైం అట్లా కోడిని పట్టుకున్నాను. అందుకు ఒక రీల్ కోసం అని చెప్పి వీడియో తీయించుకున్నాను. అండ్ దాని తర్వాత మనకి గజ్జారు తీయడానికి అని చెప్పి కోడిని అట్లా కొంతసేపు చూస్తాం కదా, సో అట్లా చేసేసుకున్నాము. తర్వాత ఇంకా ఒక వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ వంట చేసుకొని తినేసి వచ్చేసినాం అనమాట ఇంటికి. దాని తర్వాత ఇంకా కొన్ని తోటల పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మేలో. ఇంకా పసుపు వేయడము అవి ఇవన్నీ ఉంటాయి కదా. కోసేటప్పుడు అయితే మధ్యలో ఒక చిన్న ఎలుకైతే వచ్చిందనమాట. మీకు చూపిద్దామని చెప్పి రికార్డ్ చేసాను చూడండి. అక్కడ వెళ్తుంది చూడండి. దీన్ని అయితే మేము పసుపు ఇంకా మనం విత్తనం కోసం కోస్తాం కదా, అదనమాట. ఇంకా కొంచెం అట్లా తోటల పనులు ఉన్నప్పుడు అట్లా చిన్న షార్ట్స్ అయితే వీడియోస్ తీసుకున్నా అంతే. ఇంకా ఆ రోజునైతే నాకు మెహందీ ఆర్డర్ వచ్చిందనమాట ఒకరోజు. ఇంకా మెల్లిమెల్లిగా అప్పుడు కొన్ని ఆర్డర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎవరైనా హెల్ప్కి పిలిస్తే కూడా నేను వెళ్తూ ఉండే అనమాట. ఈ రోజైతే నేను ఒక హెయిర్ స్టైల్ కోసం అని చెప్పి ఆ అమ్మాయికి వేయడానికి వెళ్ళిన ఉంటేనే ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే నాకు తీసుకురమ్మని చెప్పిన ఉంటే నేను ఇంకా ఎలా వచ్చినాయి అని చెప్పి ట్రై చేస్తున్నాను అక్కడ. అండ్ మెహందీ ఆ రోజు బ్రైడల్ మెహందీకి అయితే వెళ్ళానండి. దాని తర్వాత ఏదొస్తే అది అని చెప్పేసి వెళ్తూ ఉండేదాన్ని. ఖాళీగా ఉన్నప్పుడు నా పని నేను ఇంట్లో చూసుకుంటూ ఉండేదన్నమాట. మెహందీ వేసి వచ్చిన తర్వాత మా బాబు నాకు కూడా గణపతిది వేయి మమ్మీ చేయి పైన అని చెప్పేసి అన్నాడు. ఇంకా వాడి హ్యాపీనెస్ ఎందుకు కాదనాలని చెప్పి గూగుల్లో నుంచి ఒక ఇమేజ్ తీసుకొని వాడి అరచేతి పైన అలా వేశాను. తర్వాత శారీ ప్లీటింగ్ కోసం అని చెప్పి కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. ఇంకా ఇంట్లోనే స్టార్ట్ చేశాను అన్నమాట చేయడము 2 శారీస్. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఇన్స్టాగ్రామ్లో నాకు పేజ్ ఉంది, మేఘన మెలడీస్ అని ఒకటి, అండ్ మేఘన మేకోవర్స్ అని చెప్పి ఉంటుందండి. మీరు రెగ్యులర్గా అప్డేట్స్ అవి కావాలి అని అనుకుంటే ఇన్స్టాలో అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రోజు అయితే నేను రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ జూలైలో ఫస్ట్ టైం అవకాడో టేస్ట్ చేసామన్నమాట అందరము. 70-80 రూపీస్ ఉంటుంది ఒక్కటి అని చెప్పి ప్రవీణ్ తీసుకొచ్చిండు. అదంతా బాగాలేదు. సో దాంట్లో ఆనియన్, టమాటో, లెమన్ అవన్నీ వేసేసి మ్యాష్ చేసి తర్వాత టోస్ట్ లాగా చేసుకొని శాండ్విచ్ లాగా చేసి ఇచ్చాను పిల్లలకి. చాలా బాగా తిన్నారు. అది టేస్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉంటే నేను టైం తీసుకొని మరీ డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ వెంకటేశ్వర స్వామి ఆర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. దాన్ని ఏదైనా టెంపుల్లో ఇవ్వాలని అనుకున్నా కానీ కుదరలేదు, అలాగే మా ఇంట్లోనే ఉండిపోయింది. ఈ చిన్న వుడ్డి నామాలది అయితే మా బాబు వేశాడనమాట, మా పెద్దోడు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ద బిగ్గెస్ట్ లాస్ ఫర్ అవర్ ఫ్యామిలీ, మా పెద్ద మామయ్య చనిపోయారన్నమాట, మా మామ వాళ్ళ అన్న. దాని తర్వాత 6 డేస్కే మా బాబాయ్ చనిపోయారు ఈయన. సో ఆ మంత్ అంతా కొంచెం చాలా డిస్టర్బింగ్గా ఉండిపోయింది. లైఫ్ చాలా అన్సర్టెన్. అసలు ఎవరికి ఏమవుతుందో కూడా తెలియకుండా జరిగిపోయింది. కొన్ని రోజులు అలా ఒక డిప్రెషన్ మైండ్లోకి అయితే వెళ్ళిపోయాను. అది ఇంకా మెల్లిగా స్టార్ట్ చేశాను మళ్ళీ. ఇదైతే మేము ప్రోడక్ట్ షాపింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్కి అయితే వెళ్ళినామండి. అది ఇంకా తీసుకొని వచ్చాక మెల్లమెల్లిగా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఇంకా వేస్తూ అలా అలవాటు చేసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత మళ్ళీ వినాయక చవితి అయితే వచ్చేసింది. మంచి గణేష్ని అయితే మా పిల్లలు చేశారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. వాడికి చాలా ఇష్టం గణపతిని చేయడం. అండ్ హిస్ ఫేవరెట్ గాడ్ అని చెప్పొచ్చు. వాడు చేసిన డ్రాయింగ్స్ అన్నిట్లో ఒక 10 ఉంటే అందులో 7 వరకు గణేషే ఉంటాయి. వాడు అంతా పర్ఫెక్ట్గా వేయగలుగుతాడు. అండ్ గణేష్ ఫెస్టివల్ ఈజ్ ఫేవరెట్ ఫర్ ఎవ్రీవన్. విష్లింగ్ యాప్లో వీడియోస్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను. అలా ఒక 2 శారీస్ తీసుకొని రివ్యూ చేసి వీడియోస్ పెట్టాను. విష్లింక్ వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు, మీ వల్ల మాకు శారీస్ కొన్ని సేల్ చేసామండి అని చెప్పి. దాని తర్వాత ఇంకా అందులోనే కంటిన్యూ అవుదాం అనుకున్నా, కానీ ఇంకా మనకు అంత బడ్జెట్ లేదులే అని చెప్పి తర్వాత ఊరుకున్నాను అనమాట. అక్టోబర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుంది, దుర్గాదేవుడిది అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళినాము. దీని రీల్స్ అన్నీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేశానండి. ఇక్కడ నేను పక్కన పెడుతూ ఉంటాను చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో మీకు అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి అన్నమాట. అండ్ అక్టోబర్లో మా పెద్ద నాన్న కొడుకుది పెళ్ళి ఉండే, ఆ పెళ్ళికి అటెండ్ అయినా. ఈ శారీ వచ్చేసి నేను ఆర్మూర్లోనే తీసుకున్నా. చాలా మంచిగా అనిపించింది అసలు. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత సౌరం అది వేసుకొని హెయిర్ స్టైల్ అట్లా నేను వేసేసుకున్నాను. ఇట్ లుక్స్ సో గుడ్ ఆన్ మీ. అండ్ మీకు ఆ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇన్స్టాలో పిక్చర్స్ కూడా అప్లోడ్ చేశాను చూడండి.
అండ్ ఇక్కడ మా అమ్మ అయితే నాకు జ్యువెలరీ అవి పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ సెట్ అయితే నేను మా పెద్దోడు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. ఇన్స్టాలో యాంటిక్ అట్రాక్షన్ అనే పేజ్లో తీసుకున్నాను. అది ఇప్పటికీ నాతో అలాగే ఉందన్నమాట. వెరీ గుడ్ క్వాలిటీ. అసలు అప్పుడు 1700 అలా పడింది ఎక్కువ అనుకున్నాను, కానీ ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. ఇప్పటికీ చాలా బాగుంది సెట్. నా దగ్గర అంటే చాలా మినిమల్ ఉంటాయి అన్నమాట జ్యువెలరీ, ఎక్కువ షాపింగ్ ఏం చేయను. సో అట్లా అప్పుడప్పుడు తీసుకున్నామని అట్లా స్టైల్ చేశాను ఆ రోజు. దాని తర్వాత నేను ఒకరోజు అయితే విత్తికా గారి మెహందీ డిజైన్ అయితే రీక్రియేట్ చేశాను. ఇన్స్టా రీల్ కోసం అయితే చేశానండి. అండ్ ఇదైతే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. చూసారా అసలు ఎంత నీట్గా ఉందో. సో జీన్స్ని అయితే రీసైకిల్ చేయడం జరిగిందనమాట. ఇది మా చిన్నోడు బ్లూ జీన్స్ కొంచెం పాతగా అయిపోయిందని చెప్పి పింట్రెస్ట్ పిక్చర్స్ ఉంటాయి కదా, సో దాన్ని రిఫరెన్స్గా తీసుకొని నేను ఇలా డ్రా చేశాను అనమాట. అండ్ అమ్మాయిలకి వేయడానికి చాలా బాగుంటుంది ఇట్లాంటివి. మీకు ఎవరైనా చిన్న పాపలు ఉంటే జస్ట్ రీక్రియేటెడ్ చాలా బాగుంటుంది. అంటే చిన్న చిన్న డిజైన్సే కానీ ఎలిగెంట్గా కనిపిస్తుంది అని అనిపించింది. కొంచెం మోడర్న్గా స్టైలిష్గా ఉంటుంది. అండ్ అయ్యప్ప మాల వేసుకున్న టైం అయితే వచ్చేసింది. ప్రవీణ్కి వేసుకున్నారు 41 days. ఇది 3rd టైం అనమాట ఆయన మాల వేసుకోవడం. దాంట్లోనే ఇంకా నా తులసి పూజ కూడా వచ్చేసింది. ఆ రోజు ఇంకా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ రోజు నైట్ నేను పొద్దున ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. సాయంత్రం కూడా దీపం పెట్టుకొని అలా నా పూజనైతే కంప్లీట్గా అయిపోగొట్టేశాను అనమాట. అండ్ డిసెంబర్లో మీకు యాజ్ యూజువల్గా తెలిసిందే మన అంగసాపూర్ జాతర ఉండే, దాని రీల్స్ కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఈ సారీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా సిటీ దగ్గరికి వెళ్ళినాము, జాతరలో అన్నీ తిరిగి ఎంజాయ్ చేసినాం. అండ్ 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మంచిగా తీసేసుకున్నాం అనమాట. 2 years అట్లా అయిపోయింది కాబట్టి ఇంక ఇంట్లో సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవాలని అనిపించింది. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది ఆ రోజైతే. ఇంకా చేసేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది. దొనకల్లో ఉండనమాట. ఇది ట్రెండింగ్ హెయిర్ స్టైల్ కాబట్టి అదైతే వేసాను ఆ అమ్మాయికి. అండ్ ఆయన శబరి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కొండగట్టుకు వెళ్ళేసి వచ్చినాము. చూడండి మా అమ్మ నాన్న ఇన్స్టాలో కామెంట్స్ మంచిగా పెడతారన్నమాట నా వీడియోస్కి. ఎందుకో ఈ వీడియోలో నా మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏదైనా మన మంచిగా జరిగింది అని అనుకొని ముందుకు వెళ్తున్నా. Share and comment and subscribe to my channel. See you all in the next video.